స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం.